హలో వివర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే శ్రావణ మాసం కోసం హౌస్ డీప్ క్లీనింగ్ చేద్దాం అనేసి అనుకుంటా ఉన్నాను. మినిమం 5 to 6 months అయిపోతుంది హౌస్ డీప్ క్లీనింగ్ చేసేసి. అందుకోసం అని చెప్పేసి ఇంటికి సంబంధించి కొన్ని మీషో నుంచి అయితే తెప్పించుకున్నాను. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రోడక్ట్స్, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. ఇక్కడైతే మనకు వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని రెడీ చేసుకోవడానికి హ్యాండ్స్ అయితే తెప్పించుకున్నాను. అదేవిధంగా ఇక్కడ టైల్స్, బాత్రూమ్ టైల్స్ క్లీన్ చేయడానికి అయితే బ్రష్ కూడా తెప్పించుకున్నాను. ఈ బ్రష్ అయితే చాలా యూస్ఫుల్ నాకు. ఇది సెకండ్ బ్రష్ నేను తెప్పించుకోవడం, ఫస్ట్ వన్ డ్యామేజ్ అయిపోయింది. మనం సైడ్ టైల్స్ క్లీన్ చేయాలంటే చాలా విసుకొచ్చేస్తుంది కదా. అప్పుడు మనం బకెట్ నిండగా లిక్విడ్ ప్రిపేర్ చేసేసుకొని టైల్స్ మీద వేసేసి బ్రష్తో తిక్కేసామనుకోండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతాయి. మనకు కూడా ఎక్కువగా రిస్క్ అనిపించదు. ఇది కూడా ఎక్కువ రేట్ ఏం లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పొచ్చు. అండర్ 200 రూపీసే పడింది. నేను అన్ని కాస్ట్ అండ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. అదేవిధంగా బూజు దులపడానికి కూడా బ్రష్ అయితే తెప్పించాను. ఇంతకుముందు అయితే నేను లోకల్లో కొన్నాను, చాలా అది డ్యామేజ్ అయిపోయింది, క్వాలిటీ కూడా సరిగ్గా లేదు. ఈసారి మాత్రం క్వాలిటీ బాగుంది. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి ఫ్రేమ్ కూడా తెప్పించాను, వాల్ ఫ్రేము. నాకు ఎప్పుడైనా కానీ ఒక పాజిటివిటీ క్రియేట్ చేసే ఫ్రేమ్స్ అనేటివి ఇంట్లో అక్కడక్కడ తగిలించుకోవడం అంటే చాలా ఇంట్రెస్ట్. మనకి వాటిని చూస్తూ అప్పుడప్పుడు మనం మోటివేట్ అయిపోతూ ఉంటాము. అదేవిధంగా పిల్లలు కూడా చూస్తూ ఉంటారు, వాటిని చదువుతూ ఉంటారు. చిన్నప్పటి నుంచి ఒక చిన్న పాజిటివిటీ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది వాళ్ళలో కూడా అనేది నా ఒపీనియన్. అదేవిధంగా ఇక్కడ వచ్చేసి లాండ్రీ బాక్స్ తెప్పించాను. లాండ్రీ బాక్స్ ఎందుకు తెప్పించానంటే, ఆల్రెడీ లాండ్రీ బాక్స్ ఉంది, బట్ టాయ్స్ కోసం అయితే తెప్పించాను. నేను ఎప్పుడు టాయ్స్ వచ్చేసి మనం ప్యాకింగ్ బాక్సెస్ వస్తుంటాయి కదా, దాంట్లో పెట్టేదాన్ని. బట్ మా పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా, టాయ్స్ తీసుకోవడానికి వెళ్ళారంటే ఆ డబ్బాలన్నీ చించేస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు మెస్సీ అయిపోతున్నాయి. నాకు ఆ డబ్బాలు చేంజ్ చేయలేక విసుకొచ్చేస్తూ ఉంది. అందుకోసం ఈసారి అవసరమైన టాయ్స్ అన్నీ పెట్టుకొని అనవసరమైన టాయ్స్ అన్నీ పాడేయాలి, మంచిగా యూజ్ అయ్యే టాయ్స్ మాత్రమే డబ్బాలో పెట్టేసుకుంటే నీట్గా ఉంటుంది అనే ఒపీనియన్తో అయితే తెప్పించాను. ఇక్కడ వచ్చేసి షూ ర్యాక్ అయితే తెప్పించాను. షూ ర్యాక్ మా ఇంట్లో చాలా చిన్నదిగా ఉంది. మా హస్బెండ్ ఈ మధ్యలో షూ అయితే చాలా ఎక్కువగా కొనేశారు, యాక్చువల్గా ఆఫీస్కి వెళ్ళడానికి అని చెప్పేసి. షూ ర్యాక్ సరిపోవట్లేదు. అది కాక షూ ఎప్పుడు మనం డైలీ వాళ్ళు యూస్ చేయరు కదా, ఒక్కొక్క రోజు ఒక షూ యూస్ చేస్తూ ఉంటారా, మిగతావన్నీ డస్ట్ పడిపోతూ ఉన్నాయి. అందుకోసం అని చెప్పేసి ఈ ర్యాక్ అయితే తెప్పించాను. చాలా బాగుంది, ప్లాస్టిక్ది. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. నేను కలర్ వచ్చేసి బ్లాక్ ఆర్డర్ చేశాను, బట్ పింక్ కలర్ వచ్చింది. బట్ ఏదైతే ఏముందిలే, మనం ఎప్పటికప్పుడు వాష్ చేస్తూ ఉంటాం కదా అని చెప్పేసి అయితే అడ్జస్ట్ అయిపోయాను. చాలా బాగా అనిపించింది. మనం డైలీ వేసుకునేటివి బయట ఉంచేసినా కానీ ఎప్పుడోసారి వేసుకునేటివి ఇలా లోపల పెట్టేసి మనము వేసేసుకున్నామనుకోండి, దీని మీద ఒక కవర్ కూడా వచ్చేసింది. కవర్ వేసేసి చిప్ వేసేసామనుకోండి, డస్ట్ పడకుండా ఉంటాయి. మనం బయట అలాగే వదిలేసామనుకోండి, డస్ట్ పడుతూ ఉంటాయి. మనం వాష్ చేసే కొద్దీ మళ్ళీ డస్ట్ పడిపోతూ ఉంటాయి, విసుకొచ్చేస్తూ ఉంది నాకు. అందుకోసం అని చెప్పేసి తెప్పించాను. యాక్చువల్గా షూ ర్యాక్ అనేది ఇంకా మంచి క్వాలిటీలో కూడా ఉన్నాయి, వాల్కి ఫిక్స్ చేసేటివి. బట్ ఇవి రెంటెడ్ హౌసెస్ కాబట్టి ఓనర్స్ హోల్స్ పెట్టడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. మనతో ఈ విధంగా క్యారీ చేసేటివి అయితే బాగుంటాయని చెప్పేసి అయితే తెప్పించాను. క్వాలిటీ చాలా బాగా అనిపించింది. ఈ విధంగా అయితే దాన్ని ఫిక్స్ చేసేసుకున్నాను. చాలా కష్టపడి ఫిక్స్ చేశాను. యాక్చువల్గా మా హస్బెండ్ చేయాల్సిన వరకు నేను చేశాను. ఎందుకంటే ఆ షూ ర్యాక్ కోసం నేను చాలా రోజులు వెయిట్ చేశాను. అది వచ్చేసరికి నా ఆనందం తట్టుకోలేక ఎంతో కష్టం అనిపించినా కానీ ఇష్టంగా అయితే ఫిక్స్ చేసేసాను. ఫిక్స్ చేసేసి ఇవన్నీనైతే ఇలా అరేంజ్ చేసేసుకున్నాను. ఇలా అరేంజ్ చేసేసరికి ఎక్కలేని సాటిస్ఫాక్షన్ వచ్చేసింది. కొద్దిగా డీప్ క్లీనింగ్లో ఒక పార్ట్ అయిపోయింది అనిపించింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్